सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकं मुदाकरात्मोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भगैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकम्. హలో, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వావ్ ఏం రుచి. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ వావ్ ఏం రుచి టీం నుంచి మీ యాంకర్ రాహుల్ రామకృష్ణ మీకు అందరికీ మళ్ళోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. అయితే వినాయక చవితి సందర్భంగా ఇవాళ మేము కేక్స్ అన్న థీమ్ పట్టుకొని మేము ఒక ఎంటైర్ సీజన్, ఒక ఎంటైర్ వీక్ ఆఫ్ జస్ట్ కేక్ రెసిపీస్ తీసుకొచ్చామన్నమాట. సో ఎలాగో వినాయకుడికి ఆయనకి ఫ్రూట్స్, పళ్ళు పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ని కొంచెం స్వీట్గా చిన్నప్పటి నుంచి మనకందరికీ నచ్చిన ఒక ఫేవరెట్ మెమరీని మళ్ళీ ఒకసారి రీక్రియేట్ చేయాలని ఫ్రూట్ కేక్ అన్న కేక్ రెసిపీని తీసుకొచ్చామన్నమాట. సో ఫ్రూట్ కేక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందామా. ఫ్రూట్ కేక్కి కావాల్సింది ఐసింగ్ షుగర్, ఫ్లవర్, బటర్, టూటీ ఫ్రూటీ, బేకింగ్ పౌడర్ అండ్ వనీలా ఎసెన్స్. ఓకే, సో ఫస్ట్ వాట్ వీ డూ ఇస్ మనము ఉన్న ఫ్లవర్ని మిక్సింగ్ బౌల్లోకి కలుపుకుందాం. ఫ్లవర్తో పాటు ఐసింగ్ షుగర్, ఐసింగ్ షుగర్తో పాటు బేకింగ్ పౌడర్, బేకింగ్ పౌడర్తో పాటు కొద్దిగా అంత బటర్, బటర్తో పాటు నెక్స్ట్ ఐటమ్ మనకందరికి చిన్నప్పుడు చాలా ఫేవరెట్ టూటీ ఫ్రూటీ. టూటీ ఫ్రూటీ అన్నది ఏం లేదంటే ఇట్ ఇస్ జస్ట్ క్యాండీడ్ పపాయా. క్యాండీడ్ పపాయా అంటే పపాయాని తీసుకొని దాన్ని షుగర్ సొల్యూషన్తో బాగా క్యాండీ లాగా తయారు చేసి దానికి ఫుడ్ ఎడిబుల్ కలర్స్ యాడ్ చేసి టూటీ ఫ్రూటీ అని చిన్న చిన్న ముక్కల్లోకి షెడ్ చేస్తారనమాట. నేను కూడా ఫస్ట్ టైం ఈ రహస్యం తెలుసుకున్నప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. టూటీ ఫ్రూటీ అంటే నిజంగా వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి చేస్తారేమో అనుకున్నాను, కానీ బట్ టూటీ ఫ్రూటీ ఈస్ నాట్ యాక్చువల్లీ దాట్, ఇట్ ఈస్ జస్ట్ క్యాండీడ్ పపాయా అనమాట. సో ఈ ఫ్లవర్, ఐసింగ్ షుగర్ అండ్ బటర్ మిక్స్చర్లోకి మనము టూటీ ఫ్రూటీ బిట్స్ కూడా యాడ్ చేస్తున్నాము. దాంతోపాటు కొద్దిగా అంత వనీలా ఎసెన్స్, వనీలా ఎసెన్స్తో పాటు బనానా, 1 హోల్ రైప్ బనానా. ఈ బనానా అన్నది జనరల్గా కేక్స్లో ఎగ్స్ వాడతారు, కానీ ఎగ్కి రీప్లేస్మెంట్గా మేము ఇక్కడ బనానా వాడుతున్నాము. సో హియర్ వి గో, 1 హోల్ రైప్ బనానా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చేత్తో శుభ్రంగా నీట్గా కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు కొద్దిగంత ఆయిల్ అండ్ వాటర్ కాంబినేషన్లో ఒక మంచి బ్యాటర్ తయారైనంత వరకు మ్యాష్ చేసేసుకుందాం. ఓకే, here we go. బ్యాటర్ కున్న కన్సిస్టెన్సీ కావాలంటే కొద్దిగా అంత వాటర్ యాడ్ చేయాలి. ఆల్సో ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటంటే వాటరే కాకుండా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేత్తో ఎంత కలిపినా కూడా పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన బ్యాటర్ మిక్స్చర్ రాదనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చేతులు కడిగేసుకొని శుభ్రంగా విస్క్తో నీట్గా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు విస్కింగ్ చేసేస్తాను. ఓకే,
కేకులు తినడం ఒకటే కాదండి, కేక్ తినడం ఒక ఎత్తు అయితే దాన్ని తయారు చేయడం ఇంకో ఎత్తు అనమాట. బేసిక్లీ కేక్ ఈటింగ్ ఈజ్ వెరీ ఏమంటారు క్యాలరీ బర్నింగ్ అండ్ క్యాలరీ పుట్టింగ్ ఆన్ ఎక్సర్సైజ్ యాజ్ వెల్. ఫస్ట్ కేక్ తయారు చేసేటప్పుడు చాలా క్యాలరీస్ బర్న్ చేస్తాము, ఎందుకంటే దీంట్లో విస్కింగ్, ఎగ్ బీటింగ్, ఇక్కడ ఎగ్ లేదు కానీ జనరల్గా అదర్ కేక్స్లో ఎగ్స్ బీటింగ్, బటర్ని క్రీమ్ చేయడము ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ ఆల్సో ఆ కేక్ తయారైనంత వరకు అవన్ పక్కన కాపు కాసి కూర్చోవడం, కడుపు మార్చుకోవడం ఇలాంటివి చాలా పనులు చేయాలన్నమాట. సో అందుకని మీరు ఎంత అయితే ఎనర్జీ స్పెండ్ చేస్తారో అంతే ఎనర్జీ తర్వాత మీరు రిటర్న్ ఇంటేక్ చేస్తారనమాట బై బేకింగ్ దోస్ వెరీ బ్యూటిఫుల్ కేక్స్. సో ఎనీవేస్ హియర్ వి గార్ మన ఈ కేక్ బ్యాటర్ మిక్స్చర్ కూడా బ్యూటిఫుల్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మనకు కావాల్సిన థిక్నెస్లోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని బేకింగ్ ట్రేలోకి ప్లేస్ చేద్దాం. ఈ బేకింగ్ ట్రే ఏంటంటే అన్ని 4 sides కింద బేస్ అండ్ పైన 4 sides శుభ్రంగా బటర్ పేపర్తో కవర్ చేసాము. ఎందుకు కవర్ చేసాము అంటే బటర్ పేపర్తో పాటు ఈ బేకింగ్ ట్రే లోపలికి వెళ్ళినప్పుడు అది అవన్లో బేక్ అవుతున్నప్పుడు ద కేక్ డజంట్ స్టిక్ టు ద వాల్స్. ఈ బేకింగ్ ట్రే అయితే ఎడ్జెస్ ఉన్నాయి కదా దానికి అంటుకోకుండా ఈ బటర్ పేపర్ పెట్టామన్నమాట. బయటికి తీసుకొచ్చినప్పుడు బేక్ అయిపోయిన తర్వాత బయటికి తీసుకొచ్చినప్పుడు సులభంగా బటర్ పేపర్ చింపేస్తే బ్యూటిఫుల్గా కేక్ అందంగా రెడీ అయ్యి మన ముందు ఇలా కూర్చుంటుంది అనమాట. ఓకే, సో దట్స్ ద లాజిక్ హియర్. బేకింగ్ ట్రేలోకి ఫిల్ చేసేసుకున్న తర్వాత ఈ బేకింగ్ ట్రేని ఈ అవన్ని మన వెనకాల ఉన్న అవన్ని 180 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్లో బేసిక్గా మామూలుగా మిగతా కేక్స్ అన్నిటికీ ఎగ్స్ ఉన్న కేక్స్ అన్నిటిని 180 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్లో ప్రీ హీట్ చేసి పెడతాం. కానీ ఇక్కడ ఎగ్కి రీప్లేస్మెంట్గా బనానా వాడుతున్నాం కాబట్టి 200 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్లో 40 minutes పాటు ఈ బేకింగ్ ట్రేలో ఉన్న బ్యాటర్ని బేక్ చేస్తే అద్భుతమైన బనానా ఫ్రూట్ కేక్ అనేది బయటకి రెడీగా తయారై వస్తుంది అన్నమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి 200 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఫార్ 40 minutes, 40 నిమిషాల పాటు 200 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్లో బేక్ చేస్తే బనానా ఫ్రూట్ కేక్ రెడీ అయిపోతుంది. రండి లోపల పెట్టేద్దాం. ఇప్పుడు 40 నిమిషాల పాటు ఆ కేక్ ఎలాగో బేక్ అయిపోతుంది కాబట్టి మనము ఆ ఫ్రూట్ కేక్ కోసం వెయిట్ చేసే కంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ రెసిపీకి కూడా బయలుదేరిపోదాము. సో బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ విల్ హ్యావ్ వెరీ 2 బ్యూటిఫుల్ అద్భుతమైన కేక్స్ మనతో పాటు మన ముందరకు ఉంటాయన్నమాట. అవి మనము వినాయకుడి గారితో ఎంజాయ్ చేస్తూ ఆయనకి ఫస్ట్ ప్రజెంట్ చేసి దాని తర్వాత మనం తయారు చేసిన కేక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి తప్పకుండా ఆనందిద్దాం. ఓకే, ఆ అద్భుతమైన ఎగ్లెస్ ఫ్రూట్ కేక్ లోపల బేక్ అవుతూ ఉండగా, బనానా ఫ్రూట్ కేక్ లోపల బేక్ అవుతుండగా వినాయకులు వారికి మోదకులు బాగా ఇష్టం కాబట్టి మోదకులకి ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి అద్భుతమైన మఫిన్స్ తయారు చేశాము. ఆ మఫిన్స్ పేరే జింజర్ హనీ మఫిన్స్. అండ్ బీ రెస్ట్ అష్యూర్డ్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఎగ్ టుడే ఇన్ ఎనీ ఆఫ్ అవర్ రెసిపీస్. జింజర్ హనీ మఫిన్స్ అన్నవి దేవర్ ఒరిజినలీ బార్న్ ఇన్ యార్క్షైర్ అనేది ఒక చిన్న ఊరు. యాక్చువల్లీ చిన్న ఊరు కాదు, ఇట్స్ యాక్చువల్లీ ఎ వెరీ బిగ్ డిస్ట్రిక్ట్ ఇన్ లండన్. అక్కడి నుంచి అది మొత్తం ప్రపంచం అంతా ట్రావెల్ అయ్యి కాంటినెంటల్, యూరోపియన్ అండ్ అమెరికన్ క్యూజిన్ని డామినేట్ చేస్తుంది అనమాట, ఎస్పెషల్లీ ఇన్ ద డెజర్ట్ సెక్షన్. మఫిన్స్ అన్నవి దే ఆర్ జస్ట్ బేసిక్లీ కేక్స్, కాకపోతే వాటిని కప్ కేక్స్ మాదిరిగా కుక్ చేస్తారనమాట, బేక్ చేస్తారు. కప్ కేక్స్కి మఫిన్స్కి తేడా ఏమీ లేదు, దే ఆర్ బోత్ వన్ అండ్ ద సేమ్ థింగ్. ఓకే, సో జింజర్ హనీ మఫిన్స్ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వినాయక చవితి కాబట్టి వినాయక చవితి హిస్టరీ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎప్పుడు సెలబ్రేట్ అవుతుంది, ఇవన్నీ కూడా వివరిస్తూ మనం మెల్లిగా మఫిన్స్ బేక్ చేసుకుందాం. జింజర్ హనీ మఫిన్స్కి కావాల్సిన పదార్థాలు చూసుకుందాము. జింజర్ హనీ మఫిన్స్కి కావాల్సింది లెమన్, హాఫ్ అ లెమన్, దాంతోపాటు చాప్డ్ జింజర్ ష్రెడ్స్ ఆర్ ష్రెడెడ్ జింజర్, దాంతోపాటు సెమోలినా, హనీ, బటర్, వాటర్, కుకింగ్ ఆయిల్, బేకింగ్ పౌడర్, వనీలా ఎసెన్స్, బనానా, ఐసింగ్ షుగర్ అండ్ ఫ్లవర్. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఓకే, బేసికలీ మఫిన్స్ తయారు చేయాలి అంటే సేమ్ ఇందాక తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ మిక్స్చర్ ఎలా తయారు చేసామో సేమ్ అదే ప్రొసీజర్లో మనం ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వాడుకుంటూ ఒక కేక్ బ్యాటర్ తయారు చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఫ్లవర్ యాడ్ చేద్దాం.
ఫ్లవర్తో పాటు ఐసింగ్ షుగర్, ఐసింగ్ షుగర్ తో పాటు బేకింగ్ పౌడర్, బేకింగ్ పౌడర్ తో పాటు సెమోలినా, సెమోలినా తర్వాత ష్రెడెడ్ జింజర్, ష్రెడెడ్ జింజర్ అయిన తర్వాత a squeeze of lime juice, lime juice తో పాటు honey, honey తో పాటు vanilla essence, ఇంగ్రీడియంట్స్ పోతూనే ఉన్నాయి అనుకుంటున్నారు కదా, ఏం లేదండి, వినాయక చవితి కాబట్టి స్పెషల్గా కొంచెం రిచ్గా తయారు చేద్దాము అని ఒక బాగా రిచ్ ఇంగ్రీడియంట్స్తో కలిగి ఉన్న మఫిన్స్, జింజర్ అండ్ హనీ మఫిన్స్ తీసుకొచ్చాము. సో కొంచెం ఓపిక పట్టండి, టెలింగ్ యూ ది అవుట్పుట్ ఇస్ గోయింగ్ టు బి రియలీ రియలీ వండర్ఫుల్. హనీతో పాటు బనానా, సేమ్ ఇందాక మనం ఎగ్కి రీప్లేస్మెంట్గా బనానా ఎందుకు వాడామో ఇక్కడ కూడా ఎగ్కి రీప్లేస్మెంట్ బనానాని వాడుతున్నాము. Little bit of butter, butter తో పాటు నెక్స్ట్ కొద్దిగంత కుకింగ్ ఆయిల్, ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటన్నిటిని శుభ్రంగా కలుపుకొని మ్యాష్ చేసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా వాటర్ యాడ్ చేసుకుంటే మన జింజర్ హనీ మఫిన్స్ కి కావాల్సిన పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఈ మాదిరిగా ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకున్న తర్వాత బ్యాటర్ రెడీ అయిన తర్వాత మళ్ళీసారి ఫైనల్గా ఒక స్పాట్యులా తీసుకొని గివ్ ఇట్ వన్ లాస్ట్ రౌండ్ ఆఫ్ స్టరింగ్. దీని తర్వాత బేకింగ్ ట్రేలోకి పేపర్తో తయారు చేసిన కప్ కేక్ మోల్డ్స్, కప్ కేక్ మోల్డ్స్ అంటే తెలుసు కదా, కప్ కేక్ చుట్టూ ఆ పేపర్ ముక్క ఉంటుంది కదా, ఇదే కప్ కేక్ మోల్డ్స్. నేను చిన్నప్పుడు మా అమ్మ వద్దు 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 అన్నా కూడా ఈ కప్ కేక్ పేపర్లు బాగా తినేవాడిని. 2-3 సార్లు చెప్పింది వద్దని, 3వ-4వ ఇంకా చూసి ఓపిక నశించి 2 పార్ట్ మన పీకంగానే అప్పుడు నాకు అర్థమైంది అనమాట పేపర్ తినకూడదు అని. సో ఇది చూసినప్పుడల్లా నాకు ఆ చిన్నప్పుడు స్టోరీయే గుర్తుకొస్తుంది. ఎనీవేస్, ఈ కప్ కేక్ మోల్డ్స్ని బేకింగ్ ట్రేలోకి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత స్పాట్యులాతో జాగ్రత్తగా ఈ కప్ కేక్ మోల్డ్స్ అన్నిటినీ మన జింజర్ హనీ మఫిన్ బ్యాటర్తో నింపేద్దాం. చూసారు కదా, ఈ మాదిరిగా కొంచెం అడ్డం దిడ్డం అయిపోయినా కూడా పర్వాలేదు. మఫిన్స్ అండ్ బేకింగ్ ఇస్ ఆల్వేస్ అ వెరీ ఏమంటారు మెస్సీ అఫేర్. మెస్సీ అంటే లయనల్ మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్ కాదు, మెస్సీ అంటే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి అనమాట, ఇంగ్రీడియంట్స్ అటు ఇటు పడిపోతుంటాయి. ఇప్పుడు వీటి మీద ఒక్కొక్క స్ట్రిప్ ఆఫ్ జింజర్ని
ఒకటి కాదు యాక్చువల్లీ మూడు ప్లేస్ చేద్దాము. సో ఇప్పుడు ఈ మఫిన్స్ ని లోపల పెట్టేద్దాం, అవెన్ లోపల పెట్టేద్దాం. ఓకే రండి. ఓహో, లోపల మన గెస్ట్ ఆల్రెడీ ఒక ఆయన ఉన్నారు కదా, మాట్లాడతా, ఒక్క నిమిషం ఉండండి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఫ్రూట్ కేక్, మీరు కొంచెం పక్కకి తప్పుకోవాలి. మీతో పాటు జింజర్ అండ్ హనీ మఫిన్స్ మీకు కంపెనీ ఇస్తారు కొంతసేపు. ఆల్ రైట్, 40 నిమిషాలు 30 to 35 minutes, మీరు మాక్సిమం 40 minutes మీరు కొంచెం ఓపిక పట్టండి. ఆల్ రైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనం కష్టపడి తయారు చేసుకున్న 2 ఐటమ్స్. ఫస్ట్ ఏమో బనానా ఫ్రూట్ కేక్ సారీ, అండ్ రెండోదేమో జింజర్ హనీ మఫిన్స్. ఇవి 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు వాటిని బయటికి ప్రవేశపెట్టే టైం వచ్చిందనమాట. రండి బయటికి తీసుకొద్దాం. అది అద్భుతం అంటే, చూసారా ఎంత వండర్ఫుల్గా బేక్ అయ్యాయో. ఎస్పెషలీ నా జింజర్ అండ్ హనీ మఫిన్స్ పొంగి పొరలాడుతున్నాయి అనమాట. సూపర్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. అలాగే టూటీ ఫ్రూటీ మన బనానా ఫ్రూట్ కేక్ గురించి అయితే ఏం తక్కువ చెప్పుకునే అవసరం లేదు. అద్భుతమైన విజువల్స్, వాసన అన్నీ అదిరిపోయాయి. నేను ఇప్పుడే ఆల్రెడీ 10/10 పాయింట్స్ ఇస్తున్నాను, కానీ కొంచెం ఓపిక పట్టండి. ప్లేటింగ్ టేస్టింగ్ తర్వాత అసలు యాక్చువల్ నిజంగా సినిమా ఎలా ఉందో చూద్దాం. ప్రస్తుతానికైతే మఫిన్స్ని జాగ్రత్తగా బయటికి తీసి ప్లేట్లో సర్దేద్దాము, యాజ్ వెల్ యాజ్ ద బనానా ఫ్రూట్ కేక్. I will see you with these items right after plating is done. ఆల్ రైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, కష్టపడి తయారు చేసుకున్న జింజర్ అండ్ హనీ మఫిన్స్, దాంతోపాటు బనానా ఫ్రూట్ కేక్ రెడీ అయిపోయాయి. వీటిని ఒక్కసారి ప్రెజెంటింగ్ ఇట్ టు ద మాస్టర్. And I pray that we have peace and prosperity in this world because we live in troubled times. అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు టేస్టింగ్ అన్న ముఖ్యమైన కార్యక్రమం మొదలెద్దాం. ఫస్ట్ మరి ఏంటి, మఫిన్స్ తిందామా లేకపోతే మరి ఫ్రూట్ కేక్ తిందామా? ఆర్డర్ ఆఫ్ చాయిస్లోకి వెళ్దాం మనం. ఫస్ట్ బికాజ్ వీ బేక్డ్ అవర్ ఫ్రూట్ కేక్ ఫస్ట్ ఫ్రూట్ కేక్ తిందాము, దాని తర్వాత మఫిన్స్ తిందాం. ఓకే, హియర్ వి గో. బనానా ఫ్రూట్ కేక్ ఎలా ఉందో చూద్దాం. వెరీ వెరీ సాఫ్ట్, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ పర్ఫెక్ట్ కేక్ లాగే ఉంది. అంటే నేను చిన్నప్పటి నుంచి తింటున్న కేక్ లాగే ఉంది. సో ప్రొఫెషనలీ డన్. సీమ్స్ ఇట్స్ యాజ్ దో ఇట్ ఇస్ వెరీ ప్రొఫెషనలీ డన్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. రైట్ అమౌంట్ ఆఫ్ షుగర్, రైట్ అమౌంట్ ఆఫ్ బనానా ఫ్లేవర్ కూడా చాలా మైల్డ్గా ఉంది. అంటే 1-2 సార్లు కొంచెం నమిలిన తర్వాత మెల్లిగా తెలుస్తుంది బనానా ఫ్లేవర్ లోపల. బ్యూటిఫుల్, వెరీ వెరీ. మరి బనానా ఫ్రూట్ కేకే అంటే అంత సింపుల్గా తయారు చేసిన బనానా ఫ్రూట్ కేకే ఇంత అద్భుతంగా ఉంటే, మరి బాగా రిచ్గా ఎక్సాటిక్గా ఎన్నో ఇంగ్రీడియంట్స్ వాడి తయారు చేసిన మన జింజర్ హనీ మఫిన్స్ ఎలా ఉంటాయో చూద్దామా? Ladies and gentlemen, ginger and honey muffins ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది దీనికేం తక్కువ లేదండి, సూపర్గా ఉన్నాయి. వెరీ 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 బ్యూటిఫుల్. జింజర్ ఘాట్ని పర్ఫెక్ట్గా హనీ బ్యాలెన్స్ చేస్తుంది. ద మఫిన్స్ ఆర్ వెరీ వెరీ సాఫ్ట్, ఆల్మోస్ట్ నోట్లో కరిగిపోతున్నాయి. నేను ఇంకా దీనికంటే ఎక్కువ డిస్క్రైబ్ చేశానంటే సొంత డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే
ఇదే రెసిపీని యాజ్ ఇట్ ఈజ్, ఈ 2 రెసిపీస్ని యాజ్ ఇట్ ఈజ్ రీక్రియేట్ చేసి మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో తప్పకుండా ఒకసారి మాకు రాసి పంపించి డూ షేర్ ఇట్ అండ్ కీప్ వాచింగ్ వావ్ ఏం రుచి ఓన్లీ ఆన్ యువర్ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి. Until then, here is the team of Wow Em Ruchi wishing all of you a very prosperous and happy Vinayak Chavati and may your life be free of troubles. Thank you. పొరపాటున మీరు మా ఎపిసోడ్స్ మిస్ అయినా మళ్ళీ చూద్దాం అనుకున్నా లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కోసం అయినా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. లాగ్ ఆన్ టు www.youtube.com/ETV Abhiruchi. Don't miss it. Keep watching Wow Em Ruchi, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచిలో.